నమస్తే తెలంగాణ సీఎం రేవంత్ అన్న. నేను ఓటర్గా ఓటు వేసిన 5 సంవత్సరాల జీవితాన్ని, అలాగే నాతో పాటు తెలంగాణ ప్రజల మొత్తం మంది జీవితాన్ని నీకు తాకట్టు పెట్టేసినామన్నా. ఇంక అయిపోయింది. చీట ముంచినా తేల్చిన ఇంకా నీదే భారం. ఏం చేస్తావు ఇక నీ ఇష్టం. కానీ ఒక మాట అన్నా, నువ్వు తెలంగాణ ప్రభుత్వంలో డిసెంబర్ 9వ తేదీన నువ్వు తీసుకొచ్చిన ఉచిత బస్సు సౌకర్యం మన వెతుకుంది కదా, ఫ్రీ బస్ సౌకర్యం, మహాలక్ష్మి స్కీమ్, అది నాకు నచ్చలేదని. ఎందుకంటే బస్సు ఎక్కడమంటే పుట్టుకోవడం వరకు ఆడవాళ్ళు ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కుదామన్నా, ముందు నుంచి ఎక్కుదామన్నా ఆడవాళ్ళే ఉంటున్నారు. ఇంకా మొగోళ్ళే కనిపిస్తున్నాయి. రోడ్ల మీద ఎక్కడ చూసినా గుంపులు గుంపులు ఆడవాళ్ళు ఉన్నారు. ఒకవేళ సచ్చి చెడు బస్సు ఎక్కితే చెమటంతో చచ్చిపోతున్నామన్న, ఊపిరాడలేకపోతుంది, ఊపిరాడు ఎక్కడ గుండాయిపోతుంది అని భయం వేస్తుందన్న. అందుకని ఒక చిన్న పని చేయన్న, ప్రతి ఫ్రీ బస్ వెనకాల ఒక అంబులెన్స్ సర్వీసెస్ కూడా పెట్టన్న. 108 కూడా కొన్ని తీసుకొస్తే మాకు ఎవరికైతే ఊపిరాడుతుందో, ఎవరికైతే చెమటలు లాంటి చచ్చిపోతే వాళ్ళని వెంటనే ఎమర్జెన్సీలోకి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి అంబులెన్స్ లో తీసుకుంటారన్న. పక్క పక్కన హాస్పిటల్లో తీసుకోవద్దు.